Thank you to the Lord God Almighty దేవునికి స్తోత్రము అండి. that He has given us this privilege to come here ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా and ఉన్నాను. share His love to all of you. ఆయన యొక్క ప్రేమని పంచుటకు మాకు సమయం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. And this is not appointed by us, but it is truly and surely appointed by God. మేము నిర్ణయించిన సమయం కాదు కానీ దేవుడు నిర్ణయించిన సమయం అని మేము నమ్ముతా ఉన్నాము. So I just visited this place yesterday. నిన్నటి దినాన నేను ఈ యొక్క ఆవరణని నేను దర్శించడానికి దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. My outfit is very attractive and it led me to come here. నా యొక్క వస్త్ర భారణ నన్ను చాలా ఆకర్షించి నేను ఇక్కడికి రావడానికి దేవుడు నాకు ఒక ప్రణాళికను ఏర్పరచాడని నమ్ముతున్నాను. We come from priestly families. Sadhu Sagar and me, we have come from Brahmin families. నేను ఇంకా నా యొక్క శిష్యుడు బ్రాహ్మణ కుటుంబం నుంచి మేము వచ్చామండి. And truly the Lord has revealed His mysteries to us. మాకు దేవుని యొక్క అనేక కార్యములు మాకు వివరించాడని మేము నమ్ముతా ఉన్నాము. We were looking for the truth. మేము సత్యాన్ని అన్వేషిస్తా ఉన్నాము. And the truth was revealed to us. దేవుడు ఆ సత్యాన్ని మాకు కనపరిచాడండి. So thank you so much for giving us this privilege. ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీతోటి మాట్లాడడానికి వందనాలు. Saint Augustine said a beautiful word. సెయింట్ అగస్టిన్ అనే ఒక వ్యక్తి ఒక మంచి ఒక పదము చెప్తా ఉన్నారు. Lord, thou hast made us for thyself, and restless is our soul until it rest in thee. మీ యొక్క సన్నిధిలో మాకు విశ్రాంతి ఉండదు కానీ మీ సన్నిధిలో మేము ఈ లోకంలో విశ్రాంతి ఉండదు, మీ సన్నిధిలో మాకు విశ్రాంతి ఉంటుందని చెప్తా ఉన్నాను. And truly we all are actually looking and seeking for that truth, that God. మనమందరము ఈ యొక్క సత్యాన్వేషణలో మనమందరము దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాం, యేసుక్రీస్తుని మనం చూస్తా ఉన్నాము. Praise be to Lord Jesus Christ. దేవునికే మహిమ ఘనత చెల్లును గాక. Yes, this is wonderful. Thank you. Just want to share from the Word of God. దేవుని వచనములో నుంచి వాక్యంలో నుంచి నేను క్లుప్తంగా కొన్ని వాక్యాలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. There are three things which are very, very powerful. The first thing, the Word of God says, it is not that you have chosen me, but I have chosen you. మూడు విషయాలు చాలా ప్రాముఖ్యము. మొట్టమొదటిగా మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నానని దేవుని వాక్యం And the second thing, the Word of God says, until and unless Father draws, no one can come to me. అయ్యో మీరు ఎవరైతే తండ్రి మిమ్మల్ని దగ్గర తీసుకుంటారో అప్పటి వరకు మీరు ఎవరు తండ్రి దగ్గరికి రారు అని చెప్తారు. Third thing, the Word of God says, until and unless given from above, no one can receive. పరలోకం నుంచి ఇవ్వబడిన వరకి ఎవరు కూడా స్వీకరించలేరు అని దేవుని వాక్యం సెలవిస్తాడు. So following Jesus Christ is not unto your power, knowledge or strength. It is His grace that leads you to Him. యేసుని వెంబడించడానికి మన తెలివిని జ్ఞానం కాదు గాని ఆయన కృప ద్వారా మనము ఆయనని వెంబడిస్తాం. Our human endeavor or effort or intellects or austerities. మన యొక్క మానవుని తెలివి తోటి మనం ఆయనను వెంబడిస్తలే గాని ఆయన కృపతోటి మనం వెంబడిస్తా ఉన్నాము. I believe and I know that we all are here, we are led by God. నేను నమ్ముతా ఉన్నాను మనమందరము దేవుని ద్వారా ఇక్కడికి నడిపించబడ్డామని. To the Song of Solomon chapter 1 verse 12, it says, when the king was reclining on the table, my vineyard was spreading its fragrance. When the king was reclining on the table, my vineyard was spreading its fragrance. In the Song of Solomon, chapter 1, verse 12, this is a prophecy. పరమ గీతములు Song of Solomon, chapter 1, verse 12. చాప్టర్ 1 12వ వచనం చదువుదామండి. 12. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలంపు సువాసన వ్యాపించెను. This is a prophecy. ఇది ఒక ప్రవచనము, దేవుని యొక్క ప్రవచనము. Anything, there are mysteries in the Word of God which is not yet revealed. దేవుని వాక్యంలో చాలా మిస్టరీస్ ఉన్నాయి, అవి ఇంకా మనుషులకి కనపరచలేవండి. You will not, the human being only knows 3% of the ocean. ఈ యొక్క భూజలములలో మనకి 3% ఆ నీళ్లు ఎంత ఉన్నాయో తెలుసు. Still 97% is hidden, and the human, the science, the extreme machineries could not know. ఈ యొక్క మనుషులు ఇంకా సైన్స్ కూడా ఆ యొక్క 97% నీళ్ళు ఎక్కడ ఉన్నా ఇంకా కనుగొంటా ఉన్నారు.
ఉన్నారు. believe we human being know very little bit about the word of God. ఈ యొక్క వాక్యం గురించి మనుషునికి చాలా mysteries. తక్కువ తెలుసు, చాలా మిస్టరీస్ చాలా తక్కువ The తెలుసు. most mystical thing is in this world is this book. ఈ యొక్క అతి యొక్క విలువైనది When ఇంకా I అర్థం కానిది ఈ యొక్క వాక్యం ఈ లోకంలో. When I read this book is amazing book. ఈ యొక్క పుస్తకం నేను చదివినప్పుడు ఇది చాలా అద్భుతమైన పుస్తకం అని You నేను will చూస్తా not ఉన్నాను. believe this is a prophecy about a woman in this Song of Solomon. ఈ యొక్క ప్రసంగి ఈ యొక్క పరమ గీతములో ఈ యొక్క ఉమెన్ గురించి, ఒక స్త్రీ గురించి వ్రాయబడి ఉందండి. If you now go to the gospel according to Saint Matthew chapter 26 verse 6. మత్తయి 26 In the gospel of St. Matthew chapter 26 verse 6, it says when Jesus was in the house of Simon and he was on the table to eat the food, and a woman comes with an alabaster jar and she pours that alabaster on the head of Jesus Christ. ఈ యేసుక్రీస్తు బేతేని ప్రాంతంలో సీమోను అనే ఒక కుష్ఠరోగి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక స్త్రీ అక్కడ ఆ జటా మాంసపు బుడ్డి తీసుకొని వస్తుందని మనం చూస్తా ఉన్నామండి. And when she pours this on the head of Lord Jesus Christ, the disciples of Jesus Christ were indignant. ఆ జటా మాంసపు బుడ్డి యేసుక్రీస్తు తల మీద నుంచి ఆ స్త్రీ పోస్తున్నప్పుడు ఇక్కడ శిష్యులందరూ అక్కడ ఆశ్చర్యపడి చూస్తా ఉన్నారు ఆమె. And the disciples said, "Why this waste?" అయ్యా ఎందుకు ఈ వ్యర్థము అని వాళ్ళు చూస్తా ఉన్నారు శిష్యులందరూ అక్కడ. This would have given and sold and given to the poor. ఇది అమ్మి ఒక బీద వారికి ఎవరికైతే అవసరం ఉందో వారికి ఇవ్వచ్చు కదా అని శిష్యులు ఆలోచిస్తా ఉన్నారు. Seeing this scene, Jesus Christ stood in the favor of this woman and he says, "Why are you troubling this woman?" ఈ యేసుక్రీస్తు శిష్యులు అన్న మాటను విని ఎందుకు ఆ అమ్మని మీరు బాధ పెడతా ఉన్నారని శిష్యులకు చెప్తా She ఉన్నారు. has done a marvelous thing. I tell you, she has done this for my burial. ఆయన చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు, ఈమె చాలా అద్భుతమైన క్రియ చేసింది, నా యొక్క చనిపోవడానికి ఆమె సిద్ధపరుస్తా ఉంది ఆ యొక్క కార్యక్రమం గురించి అని చెప్తా I ఉన్నారు. tell you, the poor will always be with you, but I will no longer be with you. I tell you, wherever my gospel will be preached, this woman will also be remembered with బీద me. వాళ్ళు మీకు ఎల్లప్పుడూ ఉంటారు కానీ నేను కొద్ది సమయమే మీతో ఉంటాను. నేను ఇప్పుడు ఈ యొక్క స్త్రీ ఏదైతే చేసిందో ఈ లోకమంతా ఆ స్త్రీ గురించి మాట్లాడతారని నేను వాక్యంలో చెప్తా ఉన్నాను. This is an amazing incident happening in the gospel of Matthew. ఈ యొక్క మత్తయి సువార్తలో ఒక మంచి ఒక అద్భుతమైన క్రియ ఈ యొక్క గ్రంథంలో లిఖితబడి ఉంది. I was reading the Song of Solomon and I bring it here. It is a fulfillment of the prophecy. ఈ పరమ గీతంలో నేను చదివినప్పుడు, ఈ సువార్త నేను చదివినప్పుడు నేను ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడ్డదని మేము చూస్తా ఉన్నామండి. We all are chosen by God to fulfill his greater work. మనమందరము దేవుని చేత ఎన్నుకోబడ్డాము. ఆయన ప్రణాళిక చొప్పున మనమందరము సంపూర్ణం చేయడానికి మనం నిలబడ్డా ఉన్నామండి. In our Upanishad, there is a Upanishad called Vrahadaranyaka Upanishad. ఈ యొక్క ఉపనిషత్ అనే ఒక గ్రంథాలు మా దగ్గర ఉంటాయి. And in that Upanishad, there is a rishi named Yagvalka. ఈ రిషి పేరు యాగ్వల్క్ అని ఆ ఉపనిషత్తులో ఆయన ఉంటాడు ఋషిగా. And when the Yagvalk Rishi was about to go into the wilderness to completely renunciate his life, he had two wives and he thought to distribute his property between them. ఈ యొక్క ఋషికి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆయన ఆ అరణ్యవాసంలోకి వెళ్ళక ముందు ఈ యొక్క ఉన్న ఆస్తిని ఇద్దరు భార్యలకి సమానంగా పంచాలని ఆశపడతా ఉన్నాడు. He was trying to distribute the property between them. One of his wife was Maitreyi and one was Katyayani, and Katyayani she was very happy because she was receiving a huge amount property, money, land, gold, silver, all these stuff. ఈ ఋషికి ఇద్దరు భార్యలు కాత్యాని ఇంకా మరియత అని. ఈ యొక్క కాత్యాని చాలా సంతోషంగా ఉంది. బంగారము, వెండి, వజ్రాలు చాలా ఆస్తి ఆమె పేరు మీద ఆయన రాస్తా ఉన్నాడని చూస్తున్నాడు. Maitreyi, she said, "I do not want these things." ఈ మైత్రి భార్య చెప్తా ఉంది, ఇవన్నీ నాకు ఏమి అవసరం లేదు అని చెప్తా I ఉంది. don't want these things. ఇవన్నీ నాకు ఏమి అవసరం లేదని చెప్తా ఉంది ఆమె. Then Yagvalk said, "Then what do you want?" ఆ ఋషి అడుగుతా ఉన్నాడు, అమ్మా నీకేం కావాలా మైత్రి నా దగ్గర నుంచి అని. And she said, "I want which is making you to leave all these things, materialistic things, and for which you are striving for, I want that."
నీకు ఏదైతే ఇవన్నీ ఈ ఆస్తి బంగ్లా ఈ బంగారం ఇవన్నీ వదిలడానికి ఏదైతే కారణం ఉందో నాకు అది కావాలి నీ దగ్గర నుంచి అని మైత్రి భార్య అడుగుతా ఉంది. And Maitreyi sang a beautiful shloka, asato ma satgamaya tamso ma jyotirgamaya mrityorma amritam gamaya. తన భార్య ఈ శ్లోకాన్ని తనకి పాడుతా ఉంది ఒక ప్రేమగా. The meaning of this shloka is, take me, asato ma satgamaya, take me from the untruth to the truth. Take me from the darkness to the light. Take me from the death to the eternal life. అసత్యం నుంచి సత్యానికి, చీకటి నుంచి వెలుగుకి నన్ను తీసుకో అని ఆమె ఆ భార్య తనని అడుగుతా ఉంది ఋషిని. And this prayer of Maitreyi became the prayer of the sages and the ascetics and the renunciators. చాలా మంది సాధులకి ఇది ఒక ప్రామాణికమైన ప్రార్థనగా మారిపోయిందండి. ఏదైతే మైత్రి ఆ ఋషి భార్య ప్రార్థన చేసిందో. This is the prayer of every human heart. ఈ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హృదయము ఇది ఈ యొక్క ప్రార్థన అని నేను చూస్తా I ఉన్నాను. was looking for the truth. నేను సత్యాన్ని అన్వేషిస్తా ఉన్నాను. And I also came to one point and realized that Jesus Christ is the light of the world. నేను ఒక దగ్గర వచ్చి ఆగిపోయి అక్కడ నేను సత్యాన్ని తెలుసుకున్నాను. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని. I want to tell you one thing, dear friends. నేను ఒక వివరణను మీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాను. Even a person who is against Jesus Christ is a persecutor. ఎవరైతే యేసుకి వ్యతిరేకంగా ఉన్నాడో వారు కూడా పర్సిక్యూటెడ్ అవుతా ఉన్నారు. If he is dedicated into his job, even if it is very honest in persecution, ఆయన యొక్క వృత్తికి ఆయన ఇంకా డెడికేటెడ్ గా ఉన్నప్పటికీ ఆయన పర్సిక్యూషన్ లో ఉన్నారు. यदि कोई व्यक्ति या दुश्मन अपने सताव करने वाला है, यदि वो सताव में भी ईमानदार है, तो प्रभु को प्रकट होना पड़ेगा. ఆయన ఈ యొక్క రిజెక్షన్ లో కూడా ఎవరైనా నిజంగా స్వరూపం ఆయన హృదయం అంతా చూస్తుంటే దేవుడు ఆయనకి నిజంగా ప్రకటింపబడతారు అని చెప్పబడతా ఉంది. भक्ति के मार्ग में एक चीज बहुत जरूरी है कि आपकी निष्ठा. ప్రతి మార్గంలో अपने सताव के पथ पर निष्ठावान थे. ప్రతి మార్గంలో వాళ్ళు నిష్టగా వాళ్ళు పని చేస్తా ఉన్నారు. పౌలును మనం చూస్తే ఆయన పనిలో ఆయన నిష్టంగా ఆయన పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాడని చూస్తా ఉన్నాం. जब पौलुस सताव कर रहे थे तो वो ये मानते थे कि वो धर्म का काम कर रहे हैं. ఆయన పౌలు చేసే కార్యములు ధర్మంకి వచ్చిన ఆ పనిలో అని చెప్పి ఆయన నిష్టంగా పని చేసుకుంటూ వెళ్తా ఉన్నాడండి. मैंने कई बार ये कहा है कि विरोधियों, तुम्हारे विरोध करने में कुछ थोड़ी कमी रह गई है. तुम्हारे विरोध में दिखावा है. अगर तुम्हारे विरोध में भी निष्ठा है, ईश्वर को प्रकट होना पड़ेगा. మీరు వ్యతిరేకంగా దాంట్లో కూడా మీరు నిష్టగా ఉంటే ఏదైనా కొంచెం ఉన్నట్టయితే ఆ నిష్టలో మీకు యేసుక్రీస్తు వారిని కనపరుచుకుంటారు అని చెప్పబడతా ఉందండి. एक विरोधी भी ईश्वर का भक्त है, क्योंकि वो भी विरोध करते 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 ईश्वर के ही पास चला जाता है. ఈ వ్యతిరేకము యేసుక్రీస్తు తోటి చూసుకుంటా ఆయన యేసుక్రీస్తుకి చాలా సన్నిహితంగా దగ్గరికి అయిపోతాడండి. शर्त केवल एक है कि विरोध भी शुद्ध होना चाहिए. ఈ యొక్క వ్యతిరేకించిన వారు కూడా వాళ్ళు పవిత్రంగా నిష్టగా ఉండాలని చెప్పబడతా ఉంది. जब प्रभु यीशु मसीह के सिर पर इस औरत ने उड़ेला, चेले नाराज होने लगे. యేసుక్రీస్తు తల మీద ఈ జటా మాంసము ఆ యొక్క పర్ఫ్యూమ్ అనేది ఏయంగానే ఈ శిష్యులందరూ చాలా బాధపడతా ఉన్నారు. चेलों को उस घटना का कुछ भी पता नहीं कि वहाँ क्या हो रहा है. ఈ శిష్యులకి అక్కడ జరిగే కార్యక్రమం ఏది కూడా అర్థమైతలేదని యేసుక్రీస్తు చూస్తా ఉన్నాడండి. एक बात याद रखना, ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి, भक्त और भगवान के बीच की ही सब कुछ बातें हैं मूल. యేసుక్రీస్తుకి ఆయనని వెంబడించిన వారికి ఒక మంచి సంబంధం కలిగి ఉండడమే అదే విలువైనదండి. ये घटना मेरे जीवन के पूरे रोम रोम को छूती है. ఈ యొక్క ప్రతి ఒక్క నా రోమాలు తాకుతా ఉంటే దేవుని వాక్యాన్ని ఇవన్నీ చూస్తా ఉంటే నేను, क्योंकि ये घटना में कुछ जीवन के पुट छुपे हुए हैं. ఇక్కడ జీవితానికి సంబంధించిన ఒక సీక్రెట్ అని అది ఒకటి ఉంది అని నేను చూస్తా ఉన్నాను. मैं आपको एक बात बताना चाहता हूँ. ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. जब प्रभु यीशु के सिर पर ये उड़ेला है, ఈ యొక్క యేసుక్రీస్తు పైన ఈ యొక్క రెక్కలు ఉన్నాయో, मुझे ये इत्र देखने का मौका मिला, ये जटामासी देखने का मौका मिला है. నేను అప్పుడు ఇక్కడ ఈ యొక్క జటా మాంసాన్ని చూసే అవకాశం నాకు ఇచ్చారండి. ये जटामासी बहुत महंगा होता है. ఈ యొక్క జటా మాంసం అనే ఈ యొక్క అత్తరు బుడ్డి చాలా చాలా విలువైనది. इतना महंगा होता है कि इससे आप बढ़िया से बढ़िया कार खरीद सकते हो. ఈ యొక్క విలువ
ఒక మంచి మంచి ఉన్నతమైన కారు మీరు కొనుక్కోవచ్చండి. हमें नहीं पता इस औरत ने किस लिए जोड़ा था, लेकिन ये जरूर इसकी सिक्योरिटी है. ఈ యొక్క జట మాంసం ఏంది అని అంటే ఈ యొక్క స్త్రీకి అదొక సెక్యూరిటీ లాగా ఆమె భావించి అది దాచుకుంది అని నేను అనుకుంటా ఉన్నాను. और लेकिन इस औरत को एक ऐसा एहसास, एक ऐसा भाव होता है कि मेरे गुरुदेव अब नहीं रहेंगे, ये जाने का समय हो गया. ఆమె హృదయంలో ఆమె ఆలోచిస్తూ ఇంకా యేసు మనకి తోడుగా ఉండడు ఇంకా నిత్యము అని ఆమె అది తీసుకొని యేసు దగ్గరికి వస్తా ఉంది. और वो गुरुजी के सिर में उड़ेल देती है. యేసు క్రీస్తు యొక్క తల మీద ఒక జట మాంసం అది గుమ్మరిస్తా ఉంటుందండి. आपको पता है प्रियो, चेले नाराज होते हैं. శిష్యులు చాలా చాలా బాధపడతా ఉన్నారు ఆ క్రియను गुरुजी చూసి. उस औरत के पक्ष में खड़े होके कहते हैं, इसे क्यों सताते हो? యేసుక్రీస్తు ఆ స్త్రీ యొక్క ఆయన చెప్పి ఎందుకు మీరు ఆమెని బాధ పెడతా ఉన్నారని శిష్యులతో అడుగుతా इसने ఉన్నారు. बड़ा सुंदर काम किया ఈమె है. చాలా అతి సుందరమైన పని చేసిందని मेरे యేసుక్రీస్తు गाड़े जाने के लिए पहले से ही संस्कार कर నేను दिया అక్కడ है. మరణిస్తానని చూస్తా ఉంది, తనకే ఆమె నన్ను సిద్ధపరుస్తా ఉంది దానికి అని చెప్తా ఉన్నాడు. आहा, कितनी सुंदर बात है, ఎంత మంచి మాట కదండి, कितनी अनूठी बात है. ఎంత మంచి మాట యేసయ్య చెప్తా ఉన్నాడు. मेरे आश्रम में నా యొక్క ఆశ్రమంలో सुबह सुबह पति पत्नी आए मुझसे मिलने के लिए, ఒక భార్య భర్త నన్ను కలవడానికి నా ఆశ్రమంలో వచ్చారండి. और उसका पति रिक्शा चला के आया, ఆ యొక్క భర్త రిక్షా నడిపించుకుంటూ నా और దగ్గరికి मैं వచ్చాడు. देख रहा था कि वो चला रहा है और उसकी पत्नी रिक्शा में बैठी हुई है. తన భార్య రిక్షాలో కూర్చుంది, వారు తొక్కుకుంటా నా దగ్గరికి వస్తా और वो मेरे ఉన్నారు. पास आए और आने के बाद उस औरत ने हाथ में गोद में कुछ लिया हुआ था. ఆమె యొక్క చేతిలో ఒక వ్యక్తిని తీసుకొని వచ్చింది, सामान लिया కొంచెం సామాన్ తీసుకొని వచ్చిందండి. और मेरे पास आके वो कहते हैं, गुरुजी అయ్యా हम आपको कुछ देना चाहते हैं. ఈ కొన్ని వస్తువులు తీసుకొని వచ్చింది, నేను నీకు ఇచ్చేయాలని అనుకుంటున్నాను అని చెప్తా ఉంది. मैंने कहा क्या देना चाहते हो? ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మీరు అని उन्होंने అడిగాను. कहा, गुरुजी हमें पता चला है आप बच्चों को गोद लेते हो, మీరు చిన్న పిల్లల్ని మీరు దత్తత తీసుకుంటారని నేను విన్నాను. तो हम अपनी बच्ची आपको देना चाहते हैं. ఈ యొక్క చేతిలో ఉన్న ఈ యొక్క పాపని నేను నీకు ఇచ్చేయాలని और చూస్తా उसने ఉన్నాను. अपने आंचल के कपड़े को हटाया और उसकी गोद में एक 6 माह की बच्ची ఒక थी. చిన్న పాప, ఒక చిన్న చైల్డ్ ఉందని చూస్తా ఉన్నాను నేను అక్కడ. और वो 6 माह की बच्ची अंधी थी, उसकी दोनों आंखें गायब थी. ఆ పాపకి 2 కళ్ళు లేవండి, ఆమె అంధురాలు అని చూస్తా ఉన్నాను నేను. और उन्होंने कहा, गुरुजी हम ये बच्ची फेंकना चाहते थे, लेकिन हमें पता चला आप बच्चे ले लेते हैं, हम ये बच्ची आपको देना चाहते ఈ हैं. పాపని మేము పరేద్దామని చూస్తా ఉన్నాం, కానీ మేము విన్నాము మీరు చిన్న పిల్లల్ని దత్తత తీసుకుంటారని, అందుకోసం మీ దగ్గరకు వచ్చాము మీకు దత్తత ఇచ్చేయడానికి అని आप ये చెప్తా. बच्ची ले लीजिए, हम बड़े गरीब हैं, मेरा पति मजदूर है, मैं भी मजदूर हूँ, हम ये बच्ची को नहीं पाल पाएंगे, आप ले लीजिए. నేను ప్రతిరోజు పని చేసేవాడిని, నా యొక్క భర్త కూడా అట్లానే ఉన్నారు, మేము చాలా బీదవారము, ఈ పాపని మేము పెంచలేము, మీరు దత్తత తీసుకోండి అని చెప్తా ఉంది. मैंने अपने आश्रम को मैनेजर को बुलाया और वहाँ पे बहुत सारे लोग खड़े हो गए. నా ఆశ్రమంలో నా మేనేజర్ని పిలిచాను, అక్కడ ఉన్న వారందరూ అక్కడ చూస్తా ఉన్నారు ఏం జరుగుతుందని. मैंने कहा इस बच्ची को हम गोद लेंगे. మేము ఈ యొక్క చిన్న పాపని మనము దత్తత తీసుకుందామని నేను చెప్తా मेरे ఉన్నాను. आश्रम के सारे स्टाफ घबरा गए. उन्होंने कहा, गुरुजी ये अंधी बच्ची है, इसको कौन दूध पिलाएगा, ये 6 माह की छोटी बच्ची है, इसका लालन पालन हम कैसे करेंगे? నా శిష్యులందరూ బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అయ్యా గురుజీ, ఈ యొక్క చిన్న కన్ను లేని ఈ పాపకి ఎట్లా మనం పాలు తాగిపిస్తాము, ఎట్లా మనం పెంచుదామని బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. मैंने कहा तुमको पता नहीं है, మీకు తెలియదు, ये बच्ची महालक्ष्मी योग में पैदा हुई है. ఈమె మహాలక్ష్మి అనే ఆ గోత్రంలో ఆమె పుట్టింది అని నేను చెప్తా इसके ఉన్నాను. पैर सोने के हैं, ఆమె కాళ్ళు బంగారపు కాళ్ళు అని చెప్తా ఉన్నాను. जिसके घर जाएगी उसके बारे न्यारे हो जाएंगे, वो अरबपति खरबपति और न जाने कौन कौन सा पति बन जाएगा. ఆ పాప ఎవరింట్లో అయితే కాళ్ళు పెడుతుందో వాళ్ళు కరోడ్పతి, లక్షాధిపతి, ఇంకా ఏ పతి అయినా జరిగిపోతుంది. जल्दी करो, इस बच्ची को गोद ले लो, इसके माँ बाप से अंगूठा लगवाओ, मुझे ये बच्ची चाहिए. ఈ శిష్యులకి చెప్తా ఉన్నాను, తొందరగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వ్రాతపూర్వకంగా అమ్మాయిని మేము తీసుకుంటున్నామని రాసేసేయి, తొందరగా చేసేసేయి, మనకి ఈ యొక్క లక్ష్మి మనకు వస్తుందని చెప్తా ఉన్నాను నేను. जब ये बात उस औरत उसके पति ने सुनी, उसने जल्दी से बच्ची छीनी, जोर से भागी. ఈ నా మాట వినగానే ఆ పాపని ఆమె మళ్ళీ కొంగుతోటి కప్పేసుకొని ఇంకా తన భర్త తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. उसके पति ने जल्दी से रिक्शा चालू किया
और वो इतनी जोर से भागा कि धूल उड़ाते हुए भाग गए। వాళ్ళు చాలా చాలా ఫాస్ట్ గా రిక్షాని తిప్పుకొని వారు ఆ పాపను తీసుకొని ఇంకా ఉరుకుడండి వాళ్ళ ఇంటికి. वो 1 सेकंड में गायब हो गए. ఒక్క సెకండ్ లో వాళ్ళు కనిపించలేదు ఇంకా వాళ్ళు. मैंने अपने आश्रम के लोगों से कहा कि कोई लक्ष्मी अक्ष्मी नहीं थी, कोई सोने के पैर नहीं थे. నేను నా ఆశ్రమంలో ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఏ బంగారం లేదు, ఆమె ఆ పాప బంగారు కాళ్ళు కాదు అని. मैंने ऐसे ही बोल दिया. నేను అట్లనే చెప్పాను వారికి అని చెప్తా ఉన్నాను. आपको एक बता दूं बात, इंसान बड़ा स्वार्थी है. ఈ మనుషుడు చాలా స్వార్థపూరితమైన మనసు హృదయం కలిగి ఉన్నాడు. वो बच्ची को फेंकना चाहते थे. ఆ చిన్న పాపని పడేద్దామని వారు నిర్ణయించుకున్నారండి. जब उनको पता चला कि बाबा जानता है कि उसके पैर सोने के हैं, महालक्ष्मी योग है, लेके भाग गए. ఈ యొక్క బాబా తెలుసుకున్నాడు, ఆ బాబా యొక్క పాప కాళ్ళు బంగారం అని, అందుకోసమే వాళ్ళు తీసుకొని వెంటనే వెళ్ళిపోయారండి. हम ऐसे ही हैं. ఈ మనుషులందరం మనం అట్లనే चेले भी ऐसे ही थे. శిష్యులు కూడా అట్లనే ఉన్నారు. चेले कहते हैं इसका सत्यानाश क्यों कर दिया, इसे बड़ी कीमत में बेचा जा सकता था. ఈ శిష్యులు అందరూ అంటా ఉన్నారు, ఇది చాలా విలువైనది, ఎందుకు వేస్ట్ చేసిరు, అది అమ్మి బీద వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని. एक राजा ने घोषणा करवा दी. ఒక రాజు ఒక ప్రకటన చేస్తా ఉంటాడు. राजा ने कहा कल मेरे राजमहल का बड़ा दरवाजा खोला जाएगा, तब जो भी मनुष्य पहले आकर जिस चीज पर हाथ रख देगा वो उसकी हो जाएगी. ఆ రాజా ప్రకటిస్తున్న ఏంటంటే, నా యొక్క మహల్ తెరవబడి ఉంటుంది, రేపు ఎవరైతే మొట్టమొదటిగా వచ్చి దేని పట్టుకుంటారో అది నేను వారికి ఇస్తానని చెప్తాను. ये बात सुन के सारा नगर उठ के राजा के दरवाजे के पास में सुबह से ही बैठ गया. పొద్దున సూర్యోదయం కాకముందే ఆ మహల్ యొక్క ద్వారాలు తెరవబడక ముందే వారందరూ ద్వారం దగ్గర వచ్చి వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నారు. राजमहल के दरवाजे के खुलने से पहले पूरा नगर उस दरवाजे के पास जाके बैठ गया और सब अपने मन में कल्पना करने लग गए. ఆ రాజ్యం అంతా వారు ఆ ద్వారం దగ్గర వచ్చి నిలబడి వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారండి ఏవి పట్టుకోవాలా. और सब कहने लग गए, सब मन में सोचने लग गए, हम हमारी मनपसंद वस्तु को छुएंगे. మనకి ఇష్టమైన వస్తువుని మనం పట్టుకుందాము, తాకుదామని అనుకుంటున్నారు వాళ్ళు. महिलाओं ने कहा कि हम राजा के दरबार में बड़ी सुंदर सुंदर साड़ियां हैं, सोने चांदी हीरा मोती जवाहरात हैं, हम उनको छुएंगे. మన సిస్టర్స్ అందరూ ఈ యొక్క బంగారపు ఈ యొక్క చీరలు మంచి మంచి వస్తువులని మనం తాకుదామని వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. जवान लड़कों ने कहा रानियां बड़ी सुंदर हैं, हम रानियों को छुएंगे. ఈ యొక్క యవనస్తులు ఏంటంటే రాణులు చాలా బాగుంటారు, వారిని నేను తాకుతానని వాళ్ళు ఆలోచిస్తా बच्चों ఉన్నారు. ने कहा मन में कि राजा के दरबार में 56 प्रकार के व्यंजन हैं, हम व्यंजन छुएंगे. అక్కడ ఏవేవైతే ఇంకా వివిధ రకాలైన ఇవన్నీ వస్తువులు ఉంటాయి అవన్నీ చిన్న పిల్లలు మేము తాకుతాం कुछ అవన్నీ लोगों ने అనుకుంటా कहा ఉన్నారు. कि राजा के दरबार में बंदूकें हैं, तलवार हैं, घोड़े हैं, हाथी हैं, हम उनको छुएंगे. కొంతమంది అనుకుంటారు గుర్రాలని, ఏనుగులని, తల్వార్లని ఇవన్నిటిని నేను తాకుతానని అనుకుంటా ఉన్నారు. सारे नगर के लोग कल्पना कर रहे हैं, ఈ రాజ్యంలో ఉన్న వారందరూ ఆలోచిస్తా ఉన్నారండి, हम ये छुएंगे, हम वो छुएंगे, ఇది తాకుతా అది తాకుతా అని వారందరూ और ఆలోచిస్తా हम ఉన్నారు. जिस चीज को छुएंगे वो हमारी हो जाएगी. ఏదైతే నేను తాకుతానో అది నాది అయిపోతుంది అని వారు ఆలోచిస్తా ఉన్నారు. और तभी राजा का वो बड़ा सा दरवाजा जोर से खुलता है. ఆ యొక్క రాజు యొక్క మహల్ది ఆ యొక్క ద్వారము పెద్దగా ఇట్లా తెరుచుకుంటుందండి. और सारी जनता में भगदड़ मचती है. ఇక అక్కడ ఉన్న ప్రజలందరూ అక్కడ ఇక్కడ ఉరుకుతా ఉన్నారు. దాంట్లో प्रत्येक मनुष्य इस बात के लिए डरा हुआ होता है कि कहीं कोई उसकी मनपसंद वस्तु को न छू दे. అందరూ వేరే వ్యక్తులందరూ వాళ్ళకి ఇష్టమైన వేరేళ్ళు తాకకుండా వారు భయపడతా ఉన్నారు అక్కడ కూడా. और सारी जनता में लपटा लपटाई होती है, भगदड़ मचती है. ऊपर राजा सिंहासन पर चढ़कर सारा कुछ नजारा देखता అక్కడ रहता है. రాజు సింహాసనం మీద కూర్చొని ఇవన్నీ చూస్తా ఉన్నాడు. అందరూ ఉరుకులాట, అక్కడ ఇక్కడ అవి తాకుడు ఇవి తాకుడు అన్ని. और राजा देखता है రాజు कि చూస్తా उसकी ఉన్నాడు प्रजा कैसे अपनी मनपसंद वस्तु को छूने के लिए लालायित हो रही है. వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఎట్లా తాకాలో ఎట్లా చూస్తా ఉన్నారు. అది రాజు ఆ సింహాసనం నుంచి చూస్తా ఉన్నారండి. And that very moment the king sees that there is a small girl. She is just 5 years old girl and she has a small feet, small hands. ఒక చిన్న పాప, 5 సంవత్సరాలున్న పాప, చిన్న చేతులు చిన్న కాళ్ళున్న పాపని రాజు చూస్తా ఉన్నాడు. ఆ एक పాప प्यारी सी बच्ची धीरे धीरे सीढ़ी से चढ़ते हुए राजा के पास आने लगती है. ఈ యొక్క చిన్న పాప మెట్లెక్కుతూ ఈ యొక్క రాజు దగ్గరికి వస్తా ఉంటుందండి. ఆమె राजा सोचता है ये बच्ची मेरे पास क्यों आ रही है, लगता है इसे कुछ प्रश्न पूछना है. ఈ రాజు అనుకుంటున్నాడు ఈ చిన్న పాపకి ఏదైనా ప్రశ్న ఉండొచ్చు, నా దగ్గరికి धीरे వస్తుంది అని. धीरे धीरे वो बच्ची अपने छोटे छोटे पैरों से
चलती हुई राजा के पास आती है। చిన్న చిన్న అడుగులు వేసుకుంటా రాజా దగ్గరికి వస్తా ఉంది ఆ పాప. राजा के पास आते ही वो राजा को छू देती है। ఈ చిన్న పాప రాజు దగ్గరికి వచ్చి రాజుని ఇట్లా और जैसे పట్టేసుకుంటుంది. वो राजा को छूती है, राजा उस छोटी सी बच्ची का हो जाता है। ఎప్పుడైతే చిన్న పాప రాజాని పట్టుకున్నాడో ఆ రాజు ఆ చిన్న పాపకి సొంతం అయిపోయాడండి. बोलिए प्रभु यीशु महाराज की జై. हमको भी ईश्वर ने ऐसे ही अवसर दिया है। యేసుక్రీస్తు కూడా మనకి ఒక అవకాశాన్ని మనకిచ్చాడండి. और प्रभु हमारे से एक बात हमसे जानना चाहते हैं कि हम किस चीज को छुएंगे। మనము దేన్ని తాకుతామో అని యేసుక్రీస్తు చూస్తా ఉన్నాడు. आपके लिए, मेरे लिए, इस संसार के लिए सबसे मूल्यवान चीज क्या है? మీకు నాకు ఈ లోకంలో ఏది అతి విలువైనదండి? मैं अगर आपसे प्रश्न पूछूं कि इस संसार के सबसे मूल्यवान वस्तु क्या है, ఈ లోకంలో అతి విలువైనది ఏంది అని మిమ్మల్ని ప్రశ్న అడిగితే, what is the most extravagant, what is the most precious thing అతి in this world? విలువైనది అతి విలువైనది ఏది ఈ లోకంలో అని నేను మిమ్మల్ని ప్రశ్న అడిగితే आप क्या उत्तर देंगे? మీ ఉత్తరం ఏందండి? कोई बोलेगा ट्रैफिट, कोई बोलेगा डायमंड, कोई बोलेगा सिल्वर। ఈ యొక్క వెండి, బంగారము, ఈ యొక్క డైమండ్స్ అని कभी చెప్పబడతా. अपने आप से पूछिएगा कि आपके लिए इस संसार की सबसे मूल्यवान वस्तु क्या है? మిమ్మల్ని మీరు అడగండి ఈ లోకంలో మీకు విలువైన వస్తువు ఏంది అని. एक वैज्ञानिक और दार्शनिक के सिद्धांत के हिसाब से देखा जाए तो प्रत्येक मनुष्य अपने आप से सबसे ज्यादा प्यार करता है। ఆ యొక్క వైజ్ఞానంలో మనం చూసుకుంటే మనుషుడు తనని తానే ఎక్కువ ప్రేమించుకుంటాడని आपको చూస్తా अपने ఉన్నాం. प्राणों से बहुत प्रेम है। మీ యొక్క ప్రాణంతో చాలా ప్రేమ ఉందండి. एक मूलभूत सिद्धांत ये कहता है कि प्रत्येक मनुष्य अपने प्राण को ही सबसे ज्यादा मूल्यवान समझता है। ప్రతి మనుషుడు తన ప్రాణము చాలా విలువైనదని వారు ఆలోచిస్తా ఉంటారు. आपको पता है जब कोविड आया था, कोरोना आया था, मनुष्य अपने आप को बचाने में लगा था। ఈ కోవిడ్ వచ్చినప్పుడు తనని ప్రాణము కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత కాపాడుకున్నారు आप अपने కదా. आप को सबसे ज्यादा प्यार करते हैं। మిమ్మల్ని మీరు చాలా ప్రేమించుకుంటా ఉన్నారు. మీరు प्रियो, అయ్యా, जिसने आपको जीवन दिया है, ఎవరైతే మీకు ఈ जैसे జీవితం जैसे ఇచ్చారో, आप इस श्वास को बहुत प्यार करते हैं, మీరు ఈ యొక్క శ్వాసని ఎంతైతే ప్రేమిస్తా ऐसे ఉన్నారో ही श्वास को बनाने वाला आपको बहुत प्रेम करता ఆ है। శ్వాసని చేసిన వాడు మిమ్మల్ని ప్రేమిస్తా आप ఉన్నాడు. बहुत मूल्यवान है। అది చాలా విలువైనది. యోహన్నా अध्याय 3 का 16वां श्लोक कहता है, यतः ईश्वरो जगति तम प्रेम चकार यन्नी जिमेक जातम पुत्रम ददो तस्मिन् विश्वासी सकल मनुष्यान् विनश्या अनंतम जीवनम लप्स्यते। For God so loved the world and that he gave his only begotten son, so that whosoever believeth in him will not perish or die but will have everlasting life. యోహాను సువార్త 3:16 చెప్తా ఉంది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపించి ఎవరైతే వారిలో నమ్మిక కలిగి ఉంటాడో వారు నిత్య జీవం పొందుతారని. 72 disciples came dancing to Lord Jesus Christ and they said, Master, in your name demons are subject unto us. 72 శిష్యులు యేసు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, నాట్యం ఆడుకుంటా, అయ్యా నీ పేరుట మేము దయ్యాలని మేము వెలగొడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. Because Jesus gave them the power. ఎందుకంటే యేసు వారికి ఆ శక్తిని ఇచ్చాడు. And Jesus said, go and you will cast out demons in my name. You will perform miracles in my name. You will do signs and wonders. మీరు నా పేరుట మీరు వెళ్ళి మీరు దయ్యాలను వెలగొడతారు, స్వస్థతలను చేస్తారు, ఇంకా అద్భుత కార్యాలు చేస్తారని నేను చెప్తా ఉన్నాను. And when they went, and it literally happened that the demons were obeying them and they were performing miracles and healing and signs and wonders were taking place. యేసుక్రీస్తు చెప్పిన తర్వాత 70 మంది 72 శిష్యులు వాళ్ళు వెళ్ళి ఆ యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం చేస్తా ఉంటే దయ్యాలు లోబడతా ఉన్నాయి, స్వస్థత జరుగుతున్నాయి, అద్భుత క్రియలు కూడా జరుగుతా ఉన్నాయి. And they came rejoicing and they said, Master, in your name demons are obeying us and they are subject unto us. అయ్యా యేసయ్యా, నువ్వు చెప్పినట్టు దయ్యాలు కూడా మాకు లోబడతా ఉన్నాయి, నీ నామమున మేము ప్రార్థిస్తే అవి అంగీకరించి అవి వెళ్ళిపోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. And Jesus said, do not rejoice because of this. యేసుక్రీస్తు చెప్తాడు, దీని గురించి మీరు It ఆనందించకండి. is not the matter of rejoicing. ఇక్కడ ఈ సమయము సంతోషకరమైన It is not the matter of celebration. ఇక్కడ సంతోషకరమైన సెలబ్రేషన్ యొక్క It is సమయం కాదు. not the matter of bliss. ఇక్కడ మీరు సంతోషము ఇంకా ఉత్సాహంతో ఉండే సమయం But కాదు. I tell you, rejoice because your names are written in the book of life. మీరు సంతోషంగా ఉండండి, ఎందుకంటే మీ యొక్క పేర్లు దేవుని యొక్క గ్రంథంలో లిఖితమై ఉన్నాయని Dear చెప్తా ఉన్నారు. friends,
we human being, we run for the achievements. మనము ప్రతి ఒక్కటి మనం సంపూర్ణంగా అవి చేయాలి అని చెప్పి మనము మన జీవితంలో ఉరుకుతా ఉంటాం. Because our achievements gives us identity and security. మన అచీవ్మెంట్స్ మనకి ఒక గుర్తింపుని మనకి తీసుకొస్తా ఉన్నాయి. Why do we want money? ఎందుకు మనకి డబ్బు అవసరం మన Why జీవితంలో? do we want position and post? ఈ యొక్క ఉన్నతమైన స్థితులు, ఈ యొక్క పొజిషన్స్ మనకి ఎందుకు కావాలి? Because that ఎందుకంటే gives us identity and security. మనకి ఒక గుర్తింపు, ఇంకొక సెక్యూరిటీ అని మనకి ఇస్తా ఉంటుంది. And Jesus said, whatever identity and security and possession you have, it is going to be here only. ఈ యొక్క గుర్తింపు నీకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ లోకంలోనే ఉండిపోతాయని చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు. Dear friends, నా ప్రియమైన when we సహోదరులారా, were reading this scripture, ఈ యొక్క వాక్యము మీరు చదివినప్పుడు right after this scripture accomplishes, ప్రతి ఒక్కటి అది సంపూర్ణం అవుతా ఉంది. one of the disciples of Lord Jesus Christ, his name was Judas, he betrayed him. జూదా ఇస్కరేతు దేవుణ్ణి మోసం చేశాడని మనం చూస్తా ఉన్నాం. And he went to the Pharisees, to the temple priest, and he said, if I will hand him over to you, what will you give it to me? ఈ ఫరిసీలతోటి మాట్లాడుతా ఉన్నాడు, యేసుని నేను మీకు పట్టిస్తే నాకు మీరు ఏమి ఇస్తారు అని. Right after this scripture that you were reading, this alabaster jars incident, right after this incident, that Judas went out and he said, I want to sell my guru, and they said 30 shekels of silver. ఈ యొక్క స్త్రీ యొక్క జట మాంసము యేసుక్రీస్తు తల మీద ఉంచంగానే దాని తర్వాతనే ఈ జూడియా ఆయన ఫరిసీల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు నేను చూపిస్తాను, పట్టిస్తాను, నాకెంత మీరు ఇస్తారు అని అడుగుతా ఉన్నాడు అక్కడ. One woman, she is pouring to Jesus, एक देने को तैयार है और एक छीनने को तैयार है. ఒక స్త్రీ దేవుడికి ఇవ్వడానికి చూస్తా ఉంది, ఇంకొక వ్యక్తి ఆయన దగ్గర నుంచి లాక్కోవడానికి చూస్తా ఉన్నారండి. Dear friends, నా when ప్రియమైన Jesus సహోదరులారా, entered in one house, Mary and Martha welcomed him. ఈ యొక్క గృహంలో ఆయన వెళ్ళినప్పుడు మేరీ ఇంకా మార్తా వారు ఆహ్వానించారండి వారి ఇంట్లో. And Jesus, as he entered in the house, one sister named Mary, she was sitting at the feet of the Lord Jesus Christ and she was listening the word of God. ఈ మేరీ అనే ఒక సహోదరి యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉండి ఆయన చెప్పిన వాక్యాలని ఆ యొక్క సువార్తను వింటా ఉంది. And one sister, she was in the kitchen, she was cooking something. ఇంకొక సహోదరి ఆమె వంట గదిలో ఆమె అన్ని పలహారాలు ఆ వంట అంతా సిద్ధపరుస్తా ఉంది యేసయ్య గురించి. And her name was Martha. తన పేరు మార్తా అని పిలువబడి ఉంది. She said to Lord Jesus Christ, Lord, tell my sister she has left me alone. What is she doing there? యేసయ్య నా యొక్క సహోదరితోటి మాట్లాడు, మేరీ తోటి నేను ఒక్కదాన్ని ఇక్కడ పనిచేస్తున్నాను, తనతో మాట్లాడు అని చెప్తా ఉంది. Tell my sister to నా come and help సహోదరితోటి me. చెప్పు నాకు సహాయం చెయ్యని. And Jesus said, Martha, Martha. అమ్మా మార్తా మార్తా అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు అక్కడ. My friend, my dear friends, నా యొక్క స్నేహితురాలారా, many times Jesus said, Abraham, Abraham. చాలా సార్లు అబ్రహాము అబ్రహాము అని చాలా సార్లు, మోషే మోషే అని చాలా సార్లు Simon, Simon, సిమియోను సిమియోను అని చాలా సార్లు, Samuel, శామ్యూయలు శామ్యూలు అని చెప్పారు. Do you know why he said 2 times? ఎందుకు 2 సార్లు అడిగారు? ఎందుకు It's a మార్తాని? mystery. అక్కడ ఒక విచిత్రమైన ఒక వాక్యం ఉంది. Your body and spirit. మీ యొక్క శరీరము ఇంకా ఆత్మ. You are hardware and software. మీరు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గా In పిలవబడతారు. this whole world there is only 2 things. ఈ యొక్క మొత్తం లోకంలో 2 విషయాలు ఉన్నాయి, Outer and inner. లోపట ఇంకా బయట. In my phone there is software and hardware. నా యొక్క ఫోన్ లో సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ కూడా ఉందండి. When the Martha and Mary they are sitting there, ఈ మార్తా యొక్క మరియా సహోదరులు అక్కడ very కూర్చున్నప్పుడు simply you can make out. మీరు అక్కడ వీరు వివరించుకోవచ్చు. One, she is as flesh. ఒకటి శారీరకంగా ఒక And స్త్రీ, another one is the spirit. ఇంకొక స్త్రీ ఈ యొక్క ఆత్మీయ రూపంలో The చూస్తా word of ఉన్నాం. God says we have a struggle with the flesh and the spirit. మన శరీరంతో ఆత్మతో మనకి ఇక్కడ బాగా కష్టాలు ఉన్నాయని. Symbolically, Mary and Martha is standing for the flesh and the spirit. ఇక్కడ మేరీ మార్తా కూడా శరీరానికి ఇంకా ఆత్మకి వారిని చూస్తా ఉన్నాం And మనం. Jesus said, Martha, Martha, you flesh, you are worried and cumbered for so many things, but one thing is only required, that your sister has chosen, and that will never be even taken away from her. యేసుక్రీస్తు చెప్తాడు, మార్తా మార్తా నువ్వు ఎన్నుకున్నది ఇక్కడనే ఉండబడుతుంది, కానీ నీ సహోదరి మేరీ ఎన్నుకున్నది తనతో తీసుకోబడుతుంది అని చెప్తా ఉన్నాడండి.
your sister has chosen something which will be never ever taken away from her. మీ యొక్క సహోదరి ఎన్నుకున్నది తన దగ్గర నుంచి ఎవరు కూడా లాక్కోలేరని యేసుక్రీస్తు చెప్తా This ఉన్నాడు. woman, she paused at the head of Lord Jesus Christ, and Jesus said, I tell you, wherever my gospel will be preached, in the same way this woman will always be remembered along with my gospel. ఈ స్త్రీ ఆ జటా మాంసము తల మీద ఉంచంగానే యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు, ఎక్కడైతే నా సువార్త ప్రకటింపబడతా ఉందో ఈ స్త్రీ గురించి అక్కడ మాట్లాడతారు అని చెప్పబడతా ఉంది. Martha, your sister has chosen something which is eternal, everlasting. Asatoma sadgamaya tamsoma jyotirgamaya mrityurma amritam. మార్తా, నీ సహోదరి ఏదైతే ఎంచుకుందో అది తన దగ్గర నుంచి ఎవ్వరు కూడా లాక్కోలేరు అని చెప్పబడతా ఉందండి. याद रखिए इस बात को. అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. जीसस के बाल बड़े बड़े थे. యేసుక్రీస్తు యొక్క వెంట్రుకలు చాలా పెద్దగా ఉన్నాయి. जब यीशु मसीह के सिर पर ये उड़ेला है, ఈ యొక్క పర్ఫ్యూమ్, ఈ జటా మాంసం ఎప్పుడైతే తల మీద ఉంచిందో ये पूरे बालों में समा गया. ఈ యొక్క మొత్తము తన వెంట్రుకల మీదకి అంతా ఇట్లా కారుతా ఉంటుందంట. ఆ పర్ఫ్యూమ్ అంతా पूरे बालों में समा गया. మొత్తం ఆ వెంట్రుకలలో మొత్తము ఆ పర్ఫ్యూమ్ అంతా వచ్చేసిందంట. और इसके तुरंत बाद यीशु को पकड़ कर ले जाते हैं. దాని వెంటనే ఆ యేసుని సైనికులు వచ్చి బంధించి తీసుకొని వెళ్తారు. और यीशु मसीह को रात को पकड़ने वाले आते हैं. అక్కడ రాత్రి ఆ యేసుక్రీస్తుని బంధించడానికి వస్తారండి. एक छोटी सी बात बताऊं. ఒక చిన్న విషయం मैं చెప్పాలనుకుంటున్నాను. पंजाब में था. నేను పంజాబ్ లో ఉన్నాను. एक चर्च में मुझे संदेश देना था. నేను ఒక మందిరంలో దేవుని వర్తమానం చెప్పడానికి मैं వెళ్ళాను. तैयार हो रहा था. నేను తయారైతా ఉన్నాను. దానికి पास्टर साहब की बेटी आई పాస్టర్ కూతురు నా దగ్గరకు వచ్చింది. और उसने कहा, गुरुजी मैं आपको परफ्यूम लगा दूं. అయ్యా, ఆ పాప నన్ను అడుగుతా ఉంది, నేను నీకు పర్ఫ్యూమ్ పెట్టొచ్చా సాధుజీ मैंने అని कहा అంటా हाँ ఉంది. बेटा लगा दे. అమ్మా పెట్టేసేయి అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. तो उसने करके लगा दिया. ఆమె ఒక్కసారి ఆ పర్ఫ్యూమ్ అని చెప్పి కొట్టిందండి, అంతే. और उसके बाद जब मैं प्रवचन देने के लिए खड़ा हुआ, నేను వాక్యం చెప్పడానికి అక్కడ నిలబడి ఉన్నాను. वहाँ 2000 लोग मेरे सामने थे. అక్కడ 2000 ప్రజలు నా ముందు ఉండే. पीछे में गाना गाने वाला क्वायर था. నా వెనకల పాటలు వాడే బృందం ఉన్నారు. और पीछे बच्चियां लड़कियां थीं. కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. కొంతమంది और लड़कियां कहती हैं, गुरुजी ने लड़की वाला परफ्यूम लगाया है. అక్కడ సిస్టర్స్ అంటా ఉన్నారు, ఈ యొక్క ఆడవాళ్ళు కొట్టుకునే పర్ఫ్యూమ్ కొట్టుకున్నారా. मैं बड़ा हैरान हो गया. నేను చాలా బాధపడుతున్నాను, ఆశ్చర్యపోయాను. और నేను मैं ये जानना चाहता हूँ, क्या लड़कियों का परफ्यूम और लड़कों का परफ्यूम अलग होता है? నేను అర్థం చేసుకుంటా ఉన్నాను, స్త్రీలకి పురుషులకి డిఫరెంట్ గా ఉంటుందా అని. पुरुष कभी नहीं जान पाएंगे. ఈ యొక్క పురుషులు ఎప్పుడు కూడా వాళ్ళు కనుగొనలేరు. महिलाएं ही जानती हैं कि स्त्रियों का परफ्यूम अलग होता है. సిస్టర్స్ మాత్రమే తెలుసుకోగలరు వారికి సపరేట్ గా పర్ఫ్యూమ్ ఉందని. मेरे प्यारे दोस्तों, నా ప్రియమైన మిత్రులారా, आज मैं आपको एक बात बताता ఈ हूँ. రోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. मेरे दाहिने तरफ में पुरुष बैठे हैं. ఇక్కడ నా యొక్క అన్నలు, నా యొక్క బ్రదర్స్ కూర్చొని मेरे ఉన్నారు. बाईं तरफ में मेरी बहन बैठी हैं. నా ఎడమ వైపు నా సిస్టర్స్ కూర్చొని ఉన్నారు. जब औरतें रोती हैं, వారు ఎప్పుడైతే ఏడుస్తా ఉన్నారో, जब औरतें रोती हैं, ఎప్పుడైతే మీరు ఏడుస్తా ఉన్నారో, ये अपने मुंह में हाथ रखती हैं. మీ యొక్క నోటి మీద మీరు చేయి పెట్టుకొని आप गौर से देखना, మీరు ఎప్పుడైనా చూస్తే వారిని, जब आप रोते हो तो आप अपने मुंह में हाथ रखते हो. మీరు ఎప్పుడైతే ఏడుస్తారో అప్పుడు మీరు నోటి మీద మీరు చేయి और పెట్టుకొని ये मेरे ఏడుస్తారు. भाई लोग जब रोते हैं तो अपनी आंखों में हाथ रखते हैं. మా బ్రదర్స్ ఎవరైతే ఏడుస్తారో వారు వారి చేతులు వారి కంటి మీద పెట్టుకుంటారు. अगर नहीं विश्वास होता है तो घर में जाके रो के देख लेना. మీకు విశ్వాసం లేకపోతే ఇంటికి వెళ్ళి ఒకసారి మీరు ఏడ్చి చూడండి ఒకసారి. जब औरतें रोती हैं तो अपने मुंह में हाथ रखती हैं. ये कुदरत बताती है कि औरतों के ज्यादातर गुनाह उनकी जुबान से होते हैं. ఈ యొక్క స్త్రీలు ఎందుకు నోటి మీద చేయి పెట్టుకొని ఏడుస్తారంటే వారి నోటి నాలుక చాలా పదునైనది అని చెప్తా ఉన్నారు. और आदमी जब रोता है अपनी आंखों में हाथ रखता है, इसीलिए कि कुदरत बताती है कि आदमी के ज्यादातर गुनाह उसकी निगाहों से होते ఈ యొక్క మగవారు ఎప్పుడైతే కళ్ళ మీద చేయి పెట్టుకుంటారో వారి కళ్ళు చాలా పదునైనవి, అవి దాంతో చాలా పనులు చేయొచ్చు అని చూస్తా ఉన్నారండి. मेरी बहनों, हमेशा अपनी जुबान पर कंट्रोल रखो. నా ప్రియమైన సిస్టర్స్, మీ యొక్క మాటని చాలా జాగ్రత్తగా వాడండి. और मेरे दोस्तों, आप सदैव अपनी निगाहों पर, మీ యొక్క కంటి చూపుని చాలా జాగ్రత్తగా చూడండి అని ప్రియమైన బ్రదర్స్ కి నేను చెప్తా ఉన్నానండి. प्रभु यीशु मसीह जाते हैं, యేసుక్రీస్తు చూస్తా ఉన్నాడు. उनको ఇక్కడ पकड़ लिया गया. ఆయనని పట్టుకున్నారు. जिन्होंने उनको पकड़ा होगा उनको जटामासी की खुशबू आई होगी. అక్కడ ఎవరైతే పట్టుకున్నారో ఆయనకి మాత్రం ఆ సువాసన వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. पूरी रात आंगन में बैठा के रखा, खुशबू आई ఆ రాత్రి మొత్తం ఆ ఆవరణలో కూర్చుంటే మొత్తం అక్కడ సువాసనతో నిండిపోయిందని చూస్తా
చూస్తా ఉన్నాం. पतरस जब 3 बार अपने गुरु का इनकार करता है, उस इनकार के दौरान भी उसको वो खुशबू आई होगी आंगन में. పేతురు కూడా 3 సార్లు బొంకినప్పటికీ ఆ యొక్క సువాసన పేతురు కూడా పీల్చుకున్నాడు. ఆయన చూస్తా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. दूसरे दिन की भोर में यीशु मसीह पिलातुस और हेरोदेस के सन्मुख प्रस्तुत किए जाते हैं. उन राजाओं को, उन महाराजाओं को भी यीशु मसीह के सिर की खुशबू आई होगी. ఈ యొక్క హేరోదు పిలాతు ముందు కూడా ఆయన న్యాయం కోసం వెళ్ళినప్పుడు అక్కడ కూడా వారికి కూడా సువాసన వచ్చిందని నేను చూస్తా ఉన్నాను. उसके बाद यीशु को 39 कोड़े लगाए गए. जिन्होंने कोड़े लगाए उनको भी खुशबू आई ఆ 39 కొరడ దెబ్బలు కొట్టేటప్పుడు కూడా వారికి కూడా ఆ సువాసన వచ్చిందని నేను చూస్తా ఉన్నాను. उनको जिन्होंने क्रूस पर कीलों पे टांग दिया, उनको भी वो खुशबू आई होगी. ఈ యొక్క సిలువ మీద కొట్టేటప్పుడు మేకులు కొట్టేటప్పుడు వారికి కూడా సువాసన వచ్చిందని నేను చూస్తా यीशु ఉన్నాను. के सिर से बहता हुआ खून का जो धार है, उनके सिर से बहते हुए लहू की बूंदें जब धरती पर जा रही थी, तो उन खून की बूंदों में भी वो खुशबू समा के वसुंधरा में समाई ఈ होगी. యొక్క రక్తము యేసుక్రీస్తు తల నుంచి అది కారుతా ఉన్నప్పుడు ఆ రక్తంలో కూడా ఆ సువాసన కలిగి ఆ భూమి మీద పడి ఆ యొక్క రక్తపు చుక్కల్లో కూడా ఆ సువాసన ఉందని నేను చూస్తా ఉన్నాను. यीशु मसीह मारे गए, वो खुशबू थी. ఆయన చనిపోయినప్పుడు ఆయన సువాసనగా ఉండే, कब्र में रखे गए, वो खुशबू थी. ఆయన పాతి పెట్టప్పుడు ఆయన సువాసనగా ఉండే, तीसरे दिन जी उठे, वो खुशबू थी. ఆయన తిరిగి లేచినప్పుడు కూడా ఆయన సువాసనతోటే ఉన్నాడు. आज भी वो खुशबू विराजमान है. ఈ రోజు కూడా ఆయన సువాసనతో ఆయన ఉన్నాడు. ये खुशबू है उस महिला के त्याग, बलिदान, समर्पण की. ఈ యొక్క మహిళ ఏదైతే ఆ చేసిందో దాని ద్వారా ఈ యొక్క సువాసన यीशु ఉంది. मसीह ने कहा, जहां जहां मेरा प्रवचन होगा, इस स्त्री को याद किया जाएगा. ये खुशबू है, कभी खत्म नहीं होती है. ఎక్కడ ఎక్కడ సువార్త ప్రకటింపబడతా ఉందో ఈ మహిళ గురించి చెప్పబడతా ఉంది, అక్కడ ఆ సువాసన కూడా ఉంది అని నేను చెప్తా ఉన్నాను. यही वो चुनाव है जिसके लिए प्रभु यीशु ने कहा है कि जहां ये बात प्रभु यीशु कहते हैं कि हे मार्था, तेरी बहन ने चुन लिया है, उससे कोई छीन नहीं पाएगा. యేసుక్రీస్తు చెప్తాడు, ఓ మార్తా, ఒక సహోదరి, నీ సహోదరి ఏదైతే ఎన్నుకుందో తన దగ్గర నుంచి అది ఎప్పుడు కూడా లాక్కోబడదు అని చెప్తా ఉన్నారండి. जिसने भक्ति का चुनाव कर लिया है, यीशु का चुनाव कर लिया है, वो कभी छीना नहीं. ఎవరైతే యేసుక్రీస్తుని మీరు సొంత రక్షకునిగా అంగీకరిస్తారో దాన్ని ఎవ్వరు కూడా లాక్కోలేరని నేను చెప్తా ఉన్నాను. बोले यीशु मसीह की అందరూ యేసుక్రీస్తుకి చెప్పండి జై. बोले यीशु मसीह की. యేసుక్రీస్తుకి. मैं एक छोटी सी बात बोल के నేను ఒక समाप्त చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. छोटी सी बात. చిన్న విషయము. एक राजा ने ఒక రాజు अपने 3 खास मंत्रियों को बुलाया 3 మంత్రులని, చాలా ఇష్టమైన మంత్రులను ఆయన దగ్గర పిలిచాడు. और उनसे कहा कि बागीचे में जाओ और फल लेके आओ. మీరు ఈ యొక్క గార్డెన్ లోకి వెళ్ళి మంచి ఫలాలను తీసుకొని రండి అని చెప్తా ఉన్నాడు. तीनों के तीनों मंत्री गए बागीचे में వాళ్ళందరూ ఆ గార్డెన్ లో దాంట్లో వెళ్ళారు. और बड़ा थैला ले गए. పెద్ద బుట్టలు తీసుకొని వెళ్ళారు. राजा ने कहा था फल लेके आओ. మంచి ఫలాలను తీసుకొని पहले రండి. वाले मंत्री ने कहा, मेरे राजा ने कहा है मैं अच्छे अच्छे फल लेके जाऊंगा. రాజు నాకు చెప్పాడు, నేను మంచి ఫలాలని నేను తీసుకొని मेरा వెళ్తాను. राजा फल खाएगा तो मैं ताजा ताजा बढ़िया बढ़िया फल लेके जाऊंगा. నేను నా రాజు తింటాడు కాబట్టి చాలా మంచి తీయనైన మంచి ఫలాలు తీసుకొని పోతా. बढ़िया बढ़िया फल तोड़े, बेहतरीन बेहतरीन अच्छे अच्छे ताजा ताजा और प्यारे प्यारे फल तोड़े और पूरा बैग भर लिया. మంచి ఫలాలన్నీ ఆయన మంచి తాజా ఉన్న ఫలాలన్నీ తెంపి ఆయన బుట్ట నింపుకున్నాడండి ఆయన. और दूसरा वाला मंत्री बोलता है, राजा राजा ये फलों को कहाँ खाता है, वो ये फल नहीं खाएगा. ఇంకొక మంత్రి అనుకుంటుండు, ఈ రాజు ఎందుకు ఈ ఫలాలు తింటాడు, ఆయన తినడు అని అనుకుంటా. उसने कहा, राजा कौन सा खाएंगे? तो उसने कच्चे सड़े गले जो गंदे गंदे थे सब भर लिया. ఈ రాజు ఫలాలు ఏం తినడు కాబట్టి ఇవన్నీ కచ్చి ఇంకా పండులు కానీ ఇవన్నీ ఆయన బుట్ట నింపుకుంటాడండి ఆయన. और तीसरे वाले ने कहा, राजा कौन सा देखने वाला, वो तो देखेगा भी नहीं. ఈ రాజు ఏం చూస్తాడు, ఆయనకి సమయం లేదు కాబట్టి ఆయన ఏం చూడడు ఈ ఫలాలన్నీ. लेकिन बैग भरा हुआ दिखना चाहिए, तो उसने पत्तों से भर लिया. ఈయన బుట్ట నింపడం చాలు, ఏం చూడడని మొత్తం అంతా ఆ ఆకులతోటి నింపేస్తాడండి. हाँ, पत्तों से भर लिया. ఈ యొక్క ఆకులతోటి ఆ బుట్ట నింపేస్తాడు. तीनों के तीनों मंत्री राज दरबार में पहुंचे. ఈ యొక్క వీరు ముగ్గురు కూడా మంత్రులు ఆ బుట్టలు పట్టుకొని రాజా దర్బార్ और దగ్గరకు उन्होंने వచ్చారు. कहा, राजा जी, అయ్యా రాజు, आपकी आज्ञा का पालन करके हम फल लेके आ गए हैं. మీరు చెప్పినట్టు మీ యొక్క ఆజ్ఞ పాలించి మీరు చెప్పినట్టు మేము తీసుకొని వచ్చాము. राजा
राजा ने कहा अपने मंत्रियों को इन तीनों को पकड़ के जेल में डाल दो వీళ్ళ ముగ్గురిని పట్టుకొని వీళ్ళని చెరసాలలో వేయండి అని రాజు చెప్తా ఉన్నాడు. और ये 1 महीने जेल में रहेंगे ఒక్క నెల మాసం పాటు వారు జైల్లో और ये वही खाएंगे जो इन्होंने इकट्ठा किया है. వారు ఏవైతే తీసుకొచ్చారో అవే వాళ్ళు తింటారు ఆ చెరసాలలో ఉండి అని రాజు చెప్తా ఉన్నాడు. तो पहले वाले ने क्या इकट्ठा किया था? ఆ మొదటి మంత్రి ఏమి పెట్టాడండి బుట్టలో? पहले वाले ने अच्छे अच्छे फल इकट्ठे किए थे. 1 महीने उसने बढ़िया बढ़िया फल खाए. మంచి 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 ఫలాలు ఆయన మొదటి మంత్రి బుట్టంతా నింపుకున్నాడు. ఆ నెలంతా మంచి ఫలాలు తింటా ఉన్నాడు ఆయన. दूसरे वाले ने कच्चे मच्चे सड़े गले कठोर वाले इकट्ठे किए और वो 4-5 दिन में उसका पेट दर्द होने लगा, वो बीमार हो गया. ఈ రెండవ మంత్రి కచ్చి ఇంకా పండుగ అని ఫలాలన్నీ ఆయన తినుకుంటా ఒక వారంలోనే ఆయన అనారోగ్యంకి పాలైపోయాడండి. और तीसरे वाले ने पत्ते इकट्ठे किए थे, वो 2 दिन में मर गया. మూడవ వ్యక్తి ఈ ఆకులు నింపిన మంత్రి ఆ ఆకులు తినుకుంటా రెండో రోజు మూడో రోజు చనిపోయాడండి. ये कहानी मेरी और आपकी है. ఈ యొక్క కథ నాది ఇంకా మీది అని నేను చెప్తా ఉన్నాను ఈ రోజు. मेरे प्यारे दोस्तों, నా ప్రియమైన మిత్రులారా, मसीह में मेरे बंधुओं, యేసుక్రీస్తులో నా యొక్క సన్నిహితులారా, मेरी और आपकी है. ఈ యొక్క కథ నాది మీది అని నేను हम చెప్తా क्या ఉన్నాను. इकट्ठा कर रहे हैं? మనము ఏమి సమకూరుస్తా ఉన్నాము? राजा जब सिंहासन पर बैठा है, बढ़िया से बढ़िया दीजिए. యేసుక్రీస్తు సింహాసనం మీద ఉన్నప్పుడు ఆయన उस మనల్ని औरत ने अपना बेस्ट उड़ेल दिया है. ఆ యొక్క స్త్రీ ఆయన శ్రేష్టమైనది తనకిచ్చిందండి. ये जटामासी कुछ और नहीं है, तुम्हारी और मेरी जिंदगी है. ఈ జట మాంసము ఏదో కాదండి, నీ జీవితము నా జీవితము యేసుక్రీస్తుకి. एक दिन राजा के पास तुम प्रस्तुत होगे. ఒక రోజు మీరు రాజు ముందు నిలబడతారు. एक शब्द सुनने के लिए तुम्हारे कान ललायत होने चाहिए. ఒక్క మాట మీరు వినడానికి మీ చెవులు వినడానికి చూస్తా ఉంటాయి. బలా నమ్మకమైన దాసుడా అని చెప్తారండి. धन्य है विश्वास योग्य और धर्मी सेवक, तू थोड़ी वस्तुएं में ईमानदार था, मेरे पिता की बड़ी संपत्ति का उत्तराधिकारी. కొంచెంలో నువ్వు విశ్వాసం చూపించినావు నా సేవకుడా, నా యొక్క తండ్రి గృహంలో అనేక గృహాలు నేను నీకు ఇస్తానని చెప్తా ఉన్నాడండి. समय बहुत थोड़ा है प्रियो. సమయము చాలా తక్కువగా ఉంది నా ప్రియమైన हमको మిత్రులారా. इस धरती को छोड़ के जाना है. ఈ యొక్క భూమిని వదిలి వెళ్ళే సమయం వస్తా ఉంది. हमें पता नहीं, एक सांस के बाद जब दूसरी नहीं आती है उसी को मौत बोलते हैं. ఒక్క శ్వాస తర్వాత ఇంకో శ్వాస రాలేదు అని అంటే అక్కడ చనిపోయారు అని చెప్పబడతా ఉన్నారు. मैंने दिल्ली यूनिवर्सिटी से अपनी स्टडी की है. నేను ఢిల్లీ యూనివర్సిటీలో आईएएस की तैयारी कर रहा था. నేను ఐఏఎస్ కి నేను ప్రిపేర్ అయితా ఉన్నాను. नशे में पड़ गया. నేను నశాలో వెళ్ళిపోయాను. మత్తు आज से పదార్థాలు. 25 साल पहले मेरे माँ बाप ने मुझे दिल्ली में पढ़ने के लिए भेजा. 25 సంవత్సరాలు వెనకలు చూస్తే నన్ను నా తల్లిదండ్రులు ఢిల్లీకి పంపించారు. నన్ను माँ बाप घर से बहुत पैसा आता था मेरे लिए. చాలా డబ్బులు నా తల్లిదండ్రులు నాకు मेरे పంపిస్తా पिता डिस्ट्रिक्ट ऑफिसर रहे, मेरी माँ एजुकेशन ऑफिसर रही. నా తల్లి తండ్రి వాళ్ళు ఎడ్యుకేషన్ ఇంకా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా వాళ్ళు నియమింపబడ్డారు. किसी चीज की कमी न थी. మా ఇంట్లో ఏది కూడా తక్కువ లేదండి. दिल्ली पढ़ने गया, ఢిల్లీ నేను చదువుకోవడానికి వెళ్ళాను. बर्बाद हो गया. నేను చెడిపోయాను అక్కడ. लेकिन किसी ने मुझे कहा आइए हमारे यहाँ प्रार्थना होती है. ఎవరో ఒక వ్యక్తి మా ఇంట్లో ఇక్కడ ప్రార్థన జరుగుతుంది అక్కడికి రండి అని చెప్పారు. और मैं वहाँ गया. నేను అక్కడికి వెళ్ళాను. अब मैंने नहीं सोचा था, నేను అస్సలు ఆలోచించలేదు. मुझे అసలు साक्षात यीशु मसीह का दर्शन. యేసుక్రీస్తు నాకు ఆయన దర్శనం నాకు मेरी కలిగించాడు. जिंदगी के सारे सब कुछ यीशु मसीह ने నా बदल दिया. జీవితం మొత్తము యేసుక్రీస్తు అయిపోయిందండి. प्रभु यीशु कहते हैं योना अध्याय 8 उसके 12वें श्लोक में, अहम जगतो ज्योति युमामानुगच्छति सा नैवान्धकारे ब्रजिष्यत्यपि तु जीवन रूपमा लोक्यं प्राप्स्यसि. I am the light of the world, and whosoever followeth me will not walk in the darkness but will have the light of life. నేను ఈ లోకానికి వెలుగు అయినాను, నా యందు ఎవరైతే ఉంటారో వారు వెలుగులో నడుస్తారని దేవుని వాక్యం సెలవిస్తా And my ఉంది. Lord changed my life, యేసుక్రీస్తు నా జీవితాన్ని gave మార్చేశాడు. me the meaning and the purpose of life. నా జీవితానికి ఒక ప్రణాళిక ఆయన నాకు చూపిస్తా ఉన్నాడండి. Dear friend, నా ప్రియమైన when మిత్రులారా, Jesus comes in our life, యేసుక్రీస్తు మన He జీవితంలో gives us వచ్చినప్పుడు the meaning and the purpose of life. ఆయన అర్థము ఇంకా ఒక ప్రణాళిక రెండు ఇస్తాడు మనకి. And one single word I want to tell you, ఒక చివరి మాట నేను చెప్పాలనుకుంటున్నాను. life is very short. మన జీవితము చాలా చిన్నది. In a blink we'll be gone. కను రెప్పతోటి మనం వెళ్ళిపోతామండి. Prepare yourself. మీరు సిద్ధపడాలి. This alabaster belongs to the Lord Jesus Christ. ఈ మీ జీవితము ఈ జట మాంసము యేసుక్రీస్తుకి మాత్రమే When చెందుతుంది. you will offer this to Him, ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తుకి ఇస్తారో
you will actually enjoy your life. మీరు అప్పుడు మీ యొక్క జీవితాన్ని సంతోషంగా మీరు ఎంజాయ్ చేస్తారు. You are called to be with him. దేవునితో పిలువబడిన వారు You are called to be for him. ఆయన గురించి ఆయనతో మీరు ఉంటారండి. Your whole existence is for him and him alone. మీరు జీవించుట ఆయన కొరకే, ఆయన గురించే మీరు జీవిస్తారు. Every blessings to you. మీ యొక్క ఆశీర్వాదం మీకు అందరికీ నేను అనుగ్రహిస్తాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు. I pray that we will all meet in heaven one day. మనం అందరము పరలోకంలో కలుస్తామని నా యొక్క హృదయ వాంఛ. Thank you be to Lord Jesus Christ. దేవునికి యేసుక్రీస్తుకి వందనాలు చెల్లిస్తా ఉన్నాను.